వెల్కమ్ టు ఏవిఎన్ ఎంటర్టైన్మెంట్. లాస్ట్ ఇయర్ సామాజ వర్గమన సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు హీరో శ్రీ విష్ణు. దానికి కంటిన్యూస్గా మరోసారి కామెడీ ఎంటర్టైనర్తో ఓం భీమ్ బుష్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బ్రోచేవారెవర్రా సినిమాతో తనతో కలిసి నటించిన రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శినిలతో కలిసి మరోసారి మ్యాజిక్ చేయాలని శ్రీ విష్ణు చేసిన ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అయిందో ఈ రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే క్రిష్, వినయ్ గుమ్మడి, మాధవ్ రేలంగి ముగ్గురు స్నేహితులు. చిన్నప్పటి నుంచి సైంటిస్టులు కావాలనే కోరిక ఉంటుంది. అందుకే పీహెచ్డీ పట్టా కోసం లెగసీ యూనివర్సిటీలో చేరుతారు. కానీ వారు చదువు తప్ప మిగిలిన వ్యవహారాలన్నీ చేస్తుంటారు. వారిని కాలేజ్ నుంచి పంపించేయాలని ప్రిన్సిపల్ రంజిత్ విల్కొండ స్వయంగా తానే డాక్టరేట్ ఇచ్చి బయటకు పంపిస్తాడు. అక్కడి నుంచి బయటికి వెళ్లే క్రమంలో భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. ఆ ఊర్లో కొందరు మాంత్రికులు ఊరు జనాన్ని మోసం చేసి డబ్బులు గుంజడాన్ని వీళ్ళు గమనిస్తారు. తాము కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని డబ్బులు సంపాదించవచ్చు అని భైరవపురం చేరుతారు. అయితే అక్కడ అనుకోకుండా వాళ్లకు ఒక దయ్యం తారసపడుతుంది. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తిరిగిందనేదే ఓం భీమ్ బుష్ సినిమా. అయితే ఈ తరహా దయ్యం సినిమాలు చూస్తున్నప్పుడు లాజిక్లు పెద్దగా ఉండవు. అందుకే ముందు నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని పాయింట్ను లేవనెత్తారు. కేవలం ఫన్ కోసమే ఓం భీమ్ బుష్ తీశారనిపిస్తుంది. సన్నివేశాలను లాజిక్లతో సంబంధం లేకుండా అక్కడక్కడ అడల్ట్ జోకులతో సినిమాను నడిపించేశాడు దర్శకుడు. సినిమా తొలి భాగం కామెడీ సీక్వెన్స్లు పర్వాలేదనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో కొంతసేపు హిలేరియస్గా కామెడీ ఆకట్టుకుంటుంది. రాహుల్ ప్రియదర్శి కామెడీతో అదరగొట్టాడు. కానీ క్లైమాక్స్ చాలా మందికి నచ్చకపోవచ్చు. సినిమాకు ఎమోషనల్ ముగింపును దర్శకుడు ఇచ్చాడు. రొటీన్ దయ్యం కథలకు భిన్నంగా ఉండాలనే ఈ తరహా ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. నటీనటుల విషయానికి వస్తే శ్రీ విష్ణు కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ సినిమాకు చాలా ప్లస్ అయింది. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ రోల్స్ కీలకం. సెకండ్ హాఫ్లో వీరి కామెడీ పీక్స్లో ఉంటుంది. హీరోయిన్స్ ప్రీతి ముకుందన్, ఆయేషా ఖాన్కు పెద్ద స్కోప్ లేదు. శ్రీకాంత్ అయ్యంగారు 2 సీన్స్ కనిపించి నవ్విస్తాడు. ఇక సాంకేతికంగా హర్రర్ కామెడీ సినిమాలకు బీజిఎం చాలా ఇంపార్టెంట్. ఇది హర్రర్ కామెడీ కావడంతో సన్నీ ఎంఆర్ అందుకు అవసరమైన స్థాయిలోనే వర్క్ చేశాడు. మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ పర్వాలేదనిపిస్తాయి. ఓవరాల్గా ఈ సినిమా శ్రీ విష్ణు, రాహుల్ ప్రియదర్శిల కామెడీ టైమింగ్ కోసం ఓసారి చూడొచ్చు. గతంలో వీరి కాంబోలో వచ్చిన బ్రోచేవారెవర్రా అంత స్థాయిలో లేకపోవటం, శ్రీ విష్ణు గత చిత్రం సామాజ వర్గంన స్థాయిని రీచ్ అవ్వకపోవడంతో పూర్తి స్థాయిలో ఈ సినిమా కొందరిని ఆకట్టుకోదు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.